ఇంపార్టెంట్. అంటే అది ప్రభుత్వ పథకమే. రెండవది, ఎన్టీ రామారావు గారు అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. ఎందుకంటే కూడు గుడ్డ నీడ. కూడు రూపాయి బియ్యం, ₹2 ఇప్పుడు ఫ్రీ కదా, టోటల్గా ఫ్రీ. రూపాయిగా ఫ్రీనా? ఫ్రీ బియ్యం. ఆయన ₹2 బియ్యం అన్నాడు, ఇప్పుడు ఫ్రీగా ఇస్తున్నారు. సరే, ఆ బియ్యం ఎట్లా పోయేది మీ అందరికీ తెలుసు. ఎక్కడ చేరుతున్నాయి, ప్రజలు తింటున్నారా లేదనేది మీ అందరికీ తెలుసు. రెండవది, గూడు అంటే ఇల్లు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఏం చెప్పాడంటే, ఏదో ఎన్ని లక్షల ఇల్లు కట్టిస్తామన్నారు. ఇప్పుడు సంవత్సరం 4 నెలలు, సంవత్సరం 5 నెలలు అయింది. ఒక్క ఇల్లు మొదలుపెట్టిన దాఖలాలు లేవు ఎక్కడ కూడా. మైదుకూరు ఎవరు మొదలుపెట్టారా? మా డ్రైవర్ ఎవరో, ఓపెరెడ్డి కాదు, ఇంకో డ్రైవర్ కావాలంటే ఇల్లు ఫోన్ చేస్తే రేపు మార్చి శాంక్షన్ అవుతాయి అన్నారు. అంటే అప్పటికి దాదాపు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతాయి. కూడు గుడ్డ నోటేది గుడ్డ గురించి చెప్పాలంటే, అప్పుడెప్పుడు తెలుగుదేశం హయాంలోనే 2014-19లో మూతపడిన యాప్కో ఇవాళకి కూడా యాప్కో నుంచి ఏమీ వ్యాపారం జరగలేదు. నేత కార్మికులు అప్పనపల్లి, రంగాపురము ఈ గ్రామాల్లో ఉన్నారు. మీరు విచారించుకోవచ్చు. ఎక్కడ మగ్గము యాప్కోకు పని చేయడం లేదు. ఈ మగ్గాలు ఏదైనా పని చేస్తూ ఉంటే వాళ్ళు ప్రైవేటుగా వార్ఫ్ తెచ్చుకొని వాళ్ళు నేసి చీరలు నేసుకొని వాళ్ళకు పెద్ద వీళ్ళు ఉంటారు ప్రొద్దుటూరులో వ్యాపారస్తులు, వాళ్ళకి ఇస్తున్నారు ఆ చీరలు, వాళ్ళకి అమ్ముకుంటున్నారు. సో కూడు గుడ్డ నీడ 3 పోయినాయి.